అందరూ నిశ్శబ్దంగా ఉండండి. కోతి మిత్రమా నీకోసమే ఈ పాట. ఏయ్ తోక ఉన్న నేస్తమా నీకు తెలివి తక్కువ. రోబర్ మిత్రమా హైట్ తక్కువ నీకు బలుపు ఎక్కువ. నీ అబ్బరే రే కొండగా ఏంట్రా పాట పాడుతున్నావు నా మీద? ఏంట్రా నాకు హైట్ తక్కువ బలుపు ఎక్కువ? ఎప్పుడు చూసావు నా బలుపు? నీ బండోడా ఆ కోతిగా నడిచి నన్ను ఎందుకు తిడుతున్నావు? తోక ఉన్న నేస్తమో తెలివి తక్కువ. ఒరేయ్ నువ్వు నా కోసమే కదా పాడిందా? రే కొండగా ఏదో అనుకున్నారా నీకోసం? నేను ఎగిరి తోచేస్తారా? నా వెనక నువ్వు రాక ఎద్దవా. ఏంటో నమ్మ అడవిలోకి ఎక్కడికి వెళ్ళా నేనే ఫేమస్. అందరూ నన్నే అడుగుతాడు రాబిన్ గ్రేటు రాబిన్ గ్రేటు. నాకు తెలివైన అడవిలోనే లేడంట. ఏరా కోత ఇప్పుడే నమ్ముతావా? రే మామ రాబినా వాళ్ళంటే పిల్ల విత్రగలరా? వాళ్ళ మాటలు నువ్వెలా నమ్ముతున్నావురా? నువ్వు అమాయకుడు కాబట్టి నమ్మేస్తావురా. నువ్వు తెలివైనడు అంటే ఎలా నమ్ముతున్నావు నువ్వు? ఇక నేనే కదా తెలివైనడు. వావ్, అసలు తెలివి అనే డిఎన్ఏ నా బ్లడ్లోనే ఉంది. అది ఎందుకంటే నేను ఎప్పుడు పులి నుంచి చాలా జాగ్రత్తగా తెలివితో బయటపడుతుంటా. మీ ఇద్దరికంటే నేనే తెలివైనోడిని. నీ అబ్బారే బండోడా నువ్వు ఆ రోజు చెరువులో పడినప్పుడు నేనే రా తెలివిగా కర్ర నించున్నా. అప్పుడు నా వల్లే నువ్వు బతికావు. అది మర్చిపోతున్నావురా నువ్వు? నేనే నిన్ను కాపాడాను రా. ఊరే రాబినా ఇప్పుడు ఈ అమ్మ ఈ క్రెడిట్ కూడా నువ్వే దుబ్బెద్దమని చూస్తున్నావురా? రే నువ్వు కర్ర మాత్రం ఇచ్చావు. నేను బండోడిని నేను కాపాడాను రా. ఆడు ఎంతలా ఉన్నారా? నేనే లాక్కొచ్చాను బయటికి. ఓ మిత్రులారా, మనం ఎలాగైనా గొడుగు బాబా దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మన ముగ్గురులో ఎవరు తెలివైన వాళ్ళు ఆయన చెప్తాడు. వెళ్దాం పదండి. రే కొండ ఈ గొడుగు బాబా ఎవర్రా? గోలీ బాబా శిష్యుడా? అక్కడ ఉన్న నువ్వే చూడు మిత్రమా, కళ్ళు రెండు సరిపో గొడుగు బాబా చూడడానికి. వావ్, గొడుగు బాబా అంటే చాలా గట్టిగా బలంగా ఉంటున్నావు అనుకున్నా. నువ్వేంటి కప్పలాగా ఎంత ఉన్నావు? అసలు నువ్వు గొడుగు బాబాయేనా? ఆయన శిష్యుడివా? రే నిలువుగా అడ్డంగా గట్టిగా బలిసి కొట్టుకుంటున్న బండోడా, ఈ నిప్పుతో నిన్ను కాల్ చేస్తారా? కోస్తే కోనసీమ మొత్తానికి సరిపోతావు. అయినా నీకు నిప్పు అవసరం లేదురా. ఈ దూలగుండ ఆకులు చాలు. వావ్, దూలగుండాకులకు మంత్రాలు ఉంటాయా? ఏది ప్రయోగించు. ఓ దూలగుండ ఆక ఎక్కడున్న ఈ బండోడికి వచ్చి బుద్ధి తెప్పించో. దూలగుండ ఇదేంటిదే? నిజంగానే దూలగుండకు మంత్రాలు ఉంటాయా? అయ్యి బాబాయ్, స్వామిజీ నన్ను వదిలేసే స్వామిజీ, ఏదో నోటు దొరుకుతా అన్నాను. ఏహే రే కొండ అన్ని నా బుద్ధిలేరా నీకు? ఒకప్పుడు నాకుండేదిరా నోటు తోలా, ఇప్పుడు నీకు వచ్చిందిరా. బాబాలు అనుమానించకూడదురా. బుద్ధి వచ్చింది మిత్రమా. ఇక నుంచి నేను కామెడీ చేయను బాబాల మీద. వాళ్ళు ఏది చెప్తే అది వింటాను బుద్ధిగా. ఒరే కొండ మనం వచ్చిన సంగతి చెప్పకుండా ఎందుకు అలా టైం వేస్ట్ చేస్తున్నావు? కొడుకు బాబా మా ముగ్గురులో ఎవరు తెలివైన వాళ్ళో తెలుసుకోవాలనుకుంటున్నాం. దానికి మీరు మమ్మల్ని పరీక్షించి ఎవరు తెలివైన వాళ్ళో చెప్పండి. ఇప్పటికిప్పుడు మీరు ఎవరు తెలివైనలో తెలుసుకుని ఏం ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చారో? నా సమయాన్ని వృధా చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు కోపం వచ్చేస్తుందో లేకుంటే. ఇదిగో చూడు గొడుగు బాబా, మాలో ఎవరు తెలివైన తొందరగా చెప్పేసాయి. లేదంటే ఈ పొట్టిన కొడుకుతో నేను ఏగలేను. అడవిలోకి వెళ్తే తొందరగా చెప్పేసాయి. రే కోతే నువ్వు నాతో ఎగడం కదరా, నేనే నీతో ఎగలేను. మాట మాటికి నువ్వే తెలివైనడు అంటావు కదరా. ఈ రోజుతో తేలిపోతుంది ఎవరు తెలివైన వాళ్ళ. నేనే తెలివైనోడిని ఎలాగైనా నిరూపించుకుంటా. ఎందుకంటే పులి దగ్గరే నా తెలివితేటలు చూపించా. ఆఫ్టర్ ఆల్ ఈ గొడుగు బాబా దగ్గర అంతా. ఒరే గోవా బీచ్లో ఆడకప్పలతో ఎంజాయ్ చేసే టైంలో నాకు ఇదే. నన్ను వదిలేయండ్రా, నేను అక్కడికి వెళ్ళాలి. వదిలేయండ్రా స్వామి. సోమే ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? ఆడకప్పలతో మీరు ఎంజాయ్ చేయడం ఏంటి? అది కూడా గోవా బీచ్లో. ఇది చాలా చండాలంగా ఉంది వినడానికి. ఒరే కోతి మొహమోడా, నీకు అర్థం కాలేదా? ఆడకప్పలంటే ఆడ సాధువులరా. నీకు తెలీదా? వాళ్ళతో మేము అక్కడ పూజా కార్యక్రమంలో ఎంజాయ్ చేస్తాం. అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. గొడుగు బాబా ఏదో ఒకటి చేసి మమ్మల్ని పరీక్షించి మాలో ఎవరు తెలివైన వాళ్ళో చెప్పేయండి. మీకు కాలు పట్టుకుంటాం. మీకు కప్పలే కావాలనుకుంటే గోవా నుంచి నేను తెప్పిస్తా 100 కప్పల దాకా మీకోసం. ఒరే రాబినో నీకు బుర్రగాని పోయింది ఏంద్రా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? గోవాలో ఉన్న కప్పల్ని ఇక్కడికి ఎలా తీసుకొస్తావురా టింగరదవా? ఊరా కూతున్న కొడుక మన పని ఇవ్వడం మనకు కావాలరా. నీకు ఏమి బుర్రకెక్కదేమరా? మళ్ళీ నువ్వు తెలివైనడువా కాదా అని తెలుసుకోవడానికి ఆశ్చర్యపడుతున్నావు చూడు టింగరదవా. అబ్బా వీళ్ళు వదిలేటట్లేరా. ఏదో ఒక బుర్రతో కోసం అడిగేస్తే ఎవరినో ఒకరిని తెలివైనడు అని చెప్పేద్దాం. ఒక గోడ వదిలేద్దాం. నాకు వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. అందుకే ఇక్కడతో ఆపేసి నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ కామెడీ సీన్ని కంటిన్యూ చేద్దాం. ఖచ్చితంగా లైక్ కొట్టండి. లైక్ కొట్టకుండా మాత్రం పెట్టకండి ఫోను. సబ్స్క్రైబ్ కూడా.